గారితో కూడా మాట్లాడతాను. సార్ వెంకటేష్ గారు, రెండు టీంలు కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఏదైతే సీజన్ ఆరంభం నుంచి కూడా రెండు టీమ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఒకవైపున బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో కూడా బలంగా ఉన్నాయి. సో ఇవాళ పోరు కొంత హోరాహోరీగానే ఉండబోతుంది అనుకోవచ్చా, లేదంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంత గుజరాత్ టైటాన్స్కి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు సార్? మీరు కలిసి వచ్చే పొజిషన్ లేదు, ఎందుకంటే రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బ్యాటింగ్ లైన్ అప్ అవనివ్వండి, బౌలింగ్ లైన్ అప్. ఎందుకంటే టోటల్ సుదర్శన్ గానీ గిల్ గానీ అక్కడ 700 రన్స్ పోతున్నారు. అలాగే కోహ్లీ ఇక్కడ 600, రజత్ పాటీదార్ కానీ లేకపోతే పడిక్కల్ కానీ అందరూ వెంకటేష్ అందరూ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయి టీం. కాకపోతే ఏంటంటే సో ఒక ఆల్మోస్ట్ ఒక క్వాలిఫైర్ మ్యాచెస్ లోని ఎప్పుడైతే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఏదైతే వీళ్ళ మీద అయితే విన్ అయ్యారు 2-1 ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే ఈ ఐపీఎల్ లో నెత్తులు ఆడింది వీళ్ళిద్దరు కూడా 3 మ్యాచ్లు టోటల్ ఆడారు. సో 2-1 అనేది ఆల్రెడీ ఆర్సీబీ లీడ్ చేస్తుంది కాబట్టి సో ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ లో కూడా చాలా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే సుదర్శన్ అండ్ గిల్ ఫెయిల్ అవుతుంటే టోటల్ కలాప్స్ అయింది. సో ఈ మ్యాచ్ అయితే క్వాలిఫైర్ లో సో అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఆర్సీబీకి ఎక్కువ, ఎందుకంటే ఫేవర్ గా కనబడుతుంది. సో సెకండ్ టైటిల్ విన్ అవడానికి అయితే ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ కనబడదు. బట్ కాకపోతే మొన్న మ్యాచ్ లోని మన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూస్తుంటే సుదర్శన్ గాని గిల్ గాని ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూస్తుంటే సిచ్యుయేషన్ చాలా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సో బట్లర్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరు కూడా 700 కొట్టడం కాకుండా బట్లర్ కూడా 500 స్కోర్ తోటి ఫుల్ ఫామ్ లో అయితే ఉన్నారు. తెవతే గానీ వాషింగ్టన్ అందరూ కూడా. సో కాకపోతే అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ రాబోసరికి సార్ చెప్పినట్టు భువనేశ్వర్ అనేది ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సో అలాగే హెజిల్వుడ్ కూడా 13 వికెట్లతో మంచి ఫామ్ లో ఉన్నారు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అలాగే కృణాల్ పాండ్యా కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. మంచి ఆల్రౌండర్ గా కూడా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి సో ఈ టీం అయితే ఈక్వల్ గా పొజిషన్ ఉన్నాయి. జీటీ సైడ్ రాబోసరికి రబాడా గానీ, సిరాజ్ గానీ, హోల్డర్ గానీ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో టోటల్ టీం అయితే మొత్తం మంచి పొజిషన్ లో ఉంటుంది. ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందో 100% టాస్ గెలిస్తే ఎవరైతే ఫస్ట్ బ్యాట్ చేస్తారో వాళ్ళైతే 250 కొట్టడానికి కూడా ఛాన్సెస్ కనబడతాయి. ఇప్పుడు 250 కొడితేనే కానీ మ్యాచెస్ అనే పొజిషన్ కనబడలేదు. ఐపీఎల్ సిచ్యువేషన్ అంతా చూస్తున్నాం. 250 కూడా ఈజీగా చేసే పొజిషన్ కనబడుతుంది. సో ఏదైతే మీరు చెప్పారో రెడ్ సాయిల్ అని చెప్తున్నారు. సో బ్యాటింగ్ అనేది ఫుల్ ఫేవర్ చేస్తుంది కాబట్టి 100% 250 అబోవ్ ఫస్ట్ బ్యాట్ అయితే ఎవరు చేస్తారో వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. సో టీం అయితే మాత్రం రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఛాన్సెస్ అయితే రెండిట్లో ఎవరు గెలుస్తారు అనేది, సెకండ్ టైటిల్ ఎవరు తీసుకెళ్తారు అనేది మనం అయితే చెప్పడానికి అయితే పొజిషన్. కాకపోతే ఫేవర్ అయితే మాత్రం ఆర్సీబీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచ్ గెలుచున్నారు కాబట్టి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మాత్రం ఆర్సీబీకి చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే సేమ్ టైం ఇక్కడ గుజరాత్ టైటాన్స్ కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచే ఇప్పుడు ఫైనల్ కి వచ్చారు కాబట్టి అక్కడ కొంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది అనుకోవచ్చు కదా. అంతకుముందు మ్యాచ్ లో ఆర్సీబీతో ఓటమి పాలైనా జనరల్లీ మనకి ఐపీఎల్లో ఎప్పుడు ఏ మ్యాచ్ ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు చెప్పలేం కాబట్టి లాస్ట్ మ్యాచ్ కూడా విన్ అయ్యారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కదా గుజరాత్ టైటాన్స్ లో కూడా. మీరు అన్నట్లు ఆర్సీబీ గుజరాత్ తోని ఫైట్ లో గెలిచారు, ఓకే, లాస్ట్ మ్యాచ్ లో మాత్రం గుజరాత్ గెలిచింది కదా అనేది. శుభ్మన్ గిల్ కానీ సురేషన్ గానీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా 700 స్కోర్ కొట్టున్నారంటే ఆల్మోస్ట్ అది ఎంత ఫామ్ లో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. బట్లర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో కాకపోతే సిచ్యుయేషన్ పొజిషన్ బట్టి మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం చూస్తుంటే ఆర్సీబీకి సిచ్యుయేషన్ కి జీటీకి సిచ్యుయేషన్ ఏంటంటే జీటీ ఎప్పుడైతే స్టార్టింగ్ ఓపెనర్స్ ఏమైనా ఫెయిల్ అవుతే మాత్రం కొంచెం మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ అవ్వడం కొంచెం కష్టంగా కనబడుతుంది. బట్ ఆర్సీబీకి అలా కనబడట్లేదు. సో ఓపెనర్స్ ఇదైనా కూడా నెక్స్ట్ ఎవరో ఒకరు పటిదార్ కానీ లేకపోతే టిమ్ డేవిడ్ కానీ లేకపోతే కృణాల్ పాండ్యా ఎవరో ఒకరు అనేది మ్యాచ్ అనేది బ్యాక్ తీసుకురావాల్సి. సో బ్యాటింగ్ సిచ్యుయేషన్ స్ట్రెంత్ బట్టి చూస్తుంటే మాత్రం ఆర్సీబీకి ఎక్కువ మంచి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఆ జీటీకి బ్యాటింగ్ లైనప్ అనేది మనం సిచ్యుయేషన్ చూసుకుంటే వాషింగ్టన్ కూడా వచ్చే పొజిషన్ వచ్చేస్తుంది. సో బట్ ఏంటంటే ఓపెనర్స్ మీద బేస్ అయిపోయి ఉన్నది. జీటీ కంప్లీట్ గా ఓపెనర్స్ మీద ఎక్కువ బేస్ అయిపోయింది. బట్ అలాగా ఆర్సీబీ చూస్తుంటే ఓపెనర్స్ పటిదార్ బాగా ఆడుతున్నాడు. సార్ చెప్పినట్టుగా టిమ్ డేవిడ్ కొంచెం ఫామ్ లో లేడు. కాకపోతే మాత్రం అతను కూడా మంచి ఫామ్ లోకి వస్తే ఛాన్సెస్ ఉన్నాయి. కృణాల్ పాండ్యా కూడా బాగా ఆడుతున్నాడు. సో ఒక 60-40% కోసం నేను మాట ఈక్వల్ 50-50 అయితే చెప్పలేను. ఆర్సీబీకి కొంచెం ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నమాట. ఎందుకంటే రవాడా మంచి ఫామ్ లో ఉన్నాడు. 28 వికెట్స్ తోటి హైయెస్ట్ వికెట్ టేకర్. సో రవాడా కూడా మంచి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సిరాజ్ కూడా 18 వికెట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే హోల్డర్ కూడా 17 వికెట్స్ తోటి. అంటే ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అయితే మాత్రం జీటీకి అయితే చాలా మంచి పొజిషన్. అందులో రషీద్ అనేది ఫామ్ లో లేకపోయినా రషీద్ క్లిక్ అయ్యాడనుకోండి మళ్ళీ రషీద్ కూడా టర్న్ చేస్తే కూడా మంచి బాగుంటుంది. సో ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువ ఆర్సీబీకి 55-45 తీసుకున్నాం మనం. సో ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది. కాకపోతే ఇక్కడ టాస్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా జీటీ హోమ్ గ్రౌండ్ అయినా సో టాస్ అనేది ఇంపార్టెంట్. టాస్ ఎవరికి హోమ్ గ్రౌండ్ లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, పిచ్ కండిషన్స్ ఎక్కువగా తెలుస్తాయి కదా అనేది, ఆ బలం కొంత అదనంగా గుజరాత్ టైటాన్స్ కే ఉంటుంది కదా అనేది.
మీకు ఐపీఎల్ లోని 20 ఓవర్స్ లోని ఏంటంటే వికెట్ పొజిషన్ అనేది సిచ్యుయేషన్ లేదండి. అంతే ఎవరి డే అనేది ఆ డే ఎవరిదైతే వాళ్ళ స్కోర్ పొజిషన్ ఉంది. ఎందుకంటే నాకైతే ఆశ్చర్యం అనిపించట్లేదు, 300 స్కోర్ కూడా చేరడం ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు నాకు. అంటే ఇప్పుడే ఏదో రోజు అంటే ఇవాళ ఫైనల్స్ లో 300 స్కోర్ చేసే పొజిషన్ కనబడుతుంది. ఎందుకంటే మినిమం 270, 280 స్కోర్ టార్గెట్లు వెళ్ళిపోతున్నాయి. సో అందుగురించే సిచ్యుయేషన్ అంటే హోమ్ గ్రౌండ్ కానీ ఏదో డిఫరెంట్ గ్రౌండ్ సిచ్యుయేషన్ ఏం కనబడలేదు. ఎందుకంటే ఆ వికెట్ అనేది మీకు రెడ్ సాయిల్ వాళ్ళ కంప్లీట్ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఫైనల్స్ అయితే మాకు చాలా హోరావరిగా జరుగుతుంది. నేనైతే ఛాన్స్ అనుకుంటున్నాను. మంచి అంటే క్లోజ్ మ్యాచెస్ అందరూ 20th ఓవర్ వరకు లాస్ట్ ఓవర్ వరకు కూడా మ్యాచ్ జరుగుతుందని మాత్రం నేను ఆశిస్తున్నాను.